హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. అన్ని మోనోపోలీ స్టాక్స్ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయా? ఈ క్వశ్చన్ కి చాలా సింపుల్ ఆన్సర్ నో. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో దాదాపుగా 50 మోనోపోలీ స్టాక్స్ ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల డేటా కంపేర్ చేసుకుంటే దాదాపుగా 25 స్టాక్స్ మనకి లెస్ దెన్ 10% రిటర్న్స్ ఇచ్చాయి. అందులో మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తే కోల్ మైనింగ్ లో 80% మార్కెట్ షేర్ ఉన్న కోల్ ఇండియా లాస్ట్ 10 years యావరేజ్ రిటర్న్స్ మనకి -6% ఉంది. అండ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లో 75% మార్కెట్ షేర్ ఉన్న ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 10 years యావరేజ్ రిటర్న్స్ -1% ఉంది. అండ్ అలాగే మోర్ దెన్ 80% మార్కెట్ షేర్ ఉన్న హిందుస్థాన్ జింక్ 5 years యావరేజ్ రిటర్న్స్ -1% ఉన్నాయి. అండ్ అలాగే రాకేష్ జుంజున్వాలా హోల్డ్ చేసుకుంటున్న డెల్టా కార్ప్ షేర్ గత 5 సంవత్సరాలుగా జస్ట్ 3% రిటర్న్స్ మాత్రమే ఇస్తున్నాయి. అందుకనే మనం అన్ని మోనోపోలీ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి అని అనుకోలేము. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ అండ్ అలాగే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీస్ మాత్రమే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. సో అలాంటి టాప్ 15 స్టాక్స్ ని నేను లిస్ట్ అవుట్ చేసి ఎక్సెల్ షీట్ జనరేట్ చేసి మీకు కింద కమెంట్ సెక్షన్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్ లో ప్లేస్ చేస్తున్నాను. మీరు దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో ద్వారా నేను ఈ 15 స్టాక్స్ లో నుంచి టాప్ 5 స్టాక్స్ ఈ వీడియోలో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు చెప్తున్నాను. సో నా అనాలిసిస్ ప్రకారం టాప్ 5 మోనోపోలీ స్టాక్స్ లో మొట్టమొదటి స్టాక్ వచ్చేసి ఏషియన్ పెయింట్. మనలో చాలా మందికి తెలుసు పెయింట్ సెక్టర్ లో ఎస్పెషల్లీ డెకరేటివ్ పెయింట్స్ లో మోర్ దెన్ 50% ఆఫ్ ది మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఏషియన్ పెయింట్. అయితే ఈ పెయింట్ స్టాక్ మల్టీ బ్యాగర్ అవుతుంది అని చెప్పడానికి దీని వెనకాల ఉన్న రీజనింగ్ ఏంటి అంటే, నేను 2019లో బ్యాంకాక్ వెళ్ళాను. యూజువల్గా బ్యాంకాక్ అంటే అందరం మనం బీచెస్, టెంపుల్స్ ఇలాంటివి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇన్ని లార్జ్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్, ఫ్లైఓవర్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంటీరియర్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ ఇండియా కూడా అలాంటి స్టేజెస్ కి రీచ్ అవ్వాలి అని అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కమింగ్ 30 to 40 years చాలా డెవలప్మెంట్ తీసుకురావాలి. సో అలాంటప్పుడు ఆబ్వియస్ గా మన డెకరేటివ్ పెయింట్స్ ని కూడా యూసేజ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో అందుకని ఇండియన్ డెకరేటివ్ పెయింట్స్ లో 50% మార్కెట్ షేర్ ఉన్న ఈ ఏషియన్ పెయింట్ కంపెనీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తీసుకురావడానికి చాలా క్లియర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఏషియన్ పెయింట్ కంపెనీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. 1942లో ఈ కంపెనీ తన ఫస్ట్ బిజినెస్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే 2013లో 10,000 crores దాకా ఉన్న సేల్స్ 2021 రీచ్ అయ్యేసరికి 21,000 crores దాకా ఆల్మోస్ట్ డబల్ సేల్స్ రికార్డ్ చేసింది. అండ్ ఇదే టైం పీరియడ్ లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 1100 crores నుంచి 3,000 crores దాకా ఇంక్రీజ్ అవడం వల్ల 2 times సేల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి 3 times ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇది మన క్లియర్ గా ఏషియన్ పెయింట్ యొక్క ఎఫిషియన్సీని అండ్ మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ ని క్లియర్ గా చూపిస్తుంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ కన్సిస్టెంట్ గా 9 to 10 లెవెల్స్ మధ్యలో ఉండేది. రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనకి 12 దాకా ఇంక్రీజ్ అయింది. అండ్ యూజువల్ గా ఒక కంపెనీ యొక్క ROE 20 కంటే ఎక్కువగా ఉంటే మనం మంచి కంపెనీ అనుకుంటాం. యాజ్ ఆఫ్ నో దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 27% దాకా ఉంది. 2019 దాకా డిక్రీజింగ్ ట్రెండ్ లో ఉన్న 2020 నుంచి అది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంది. అండ్ ఏషియన్ పెయింట్ గత 10 సంవత్సరాల్లో 22% దాకా CAGR ఇచ్చింది. సో ఫ్యూచర్ లో కూడా ఇదే టైప్ ఆఫ్ రిటర్న్స్ మనకి కంటిన్యూ అవ్వడానికి క్లియర్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క P/E అనాలిసిస్ ద్వారా కరెంట్ P/E వచ్చేసి మనకి 86 ఉంటే దాని యొక్క యావరేజ్ P/E 65 ఉంది. అంటే ఏషియన్ పెయింట్ యాజ్ ఆఫ్ నో మనం ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది అని అనుకోవచ్చు. కరెంట్లీ ఏషియన్ పెయింట్ 2,700 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. కానీ దీని యొక్క బెస్ట్ ప్రైస్ లెవెల్స్ టు యాడ్ వచ్చేసి 2,100 to 2,400 లెవెల్స్ లో కనుక మనకు దొరికితే ఫెయిర్ వాల్యూలో మనం ఏషియన్ పెయింట్ ని బై చేసిన వాళ్ళం అవుతాము. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే సెకండ్ కంపెనీ పిడిలైట్. ఫెవికాల్, డాక్టర్ ఫిక్సిట్, ఫెవిక్విక్ ఇలా ఎన్నో యునిక్ బ్రాండ్స్ తో చాలా తక్కువ మంది కాంపిటీటర్స్ తో హెవీ గ్రోత్ ఉన్న కంపెనీ మనకి పిడిలైట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో ఈ పిడిలైట్ స్టాక్ అనేది ఉండాలి. ఈ పిడిలైట్ కంపెనీ దాదాపుగా 65% మార్కెట్ షేర్ తో అడ్హెసివ్ సెక్టర్ లో వన్ ఆఫ్ ది లీడర్ గా గ్రో అవుతూ ఉంది. అండ్ మనకి ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా క్లియర్ గా గ్రోత్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫెవికాల్ యూజువల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అండ్ అలాగే డాక్టర్ ఫిక్సిట్ కన్స్ట్రక్షన్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కి కాంపిటీషన్ కూడా లేకపోవడం వల్ల ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా క్లియర్ గా కనబడుతూ ఉంది. ఈ పిడిలైట్ ఇండస్ట్రీస్ కంపెనీ దాని యొక్క ఆపరేషన్స్ ఫస్ట్ 1959లో స్టార్ట్ చేసింది. రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే 2013లో 3,600 crores ఉన్న సేల్స్ కాస్త 7,200 crores దాకా ఇంక్రీజ్ అయింది. అంటే ఈ కంపెనీ యొక్క సేల్స్ 2 times పెరిగాయి అన్నమాట. ఇదే టైంలో అదే మనం ప్రాఫిట్స్ అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్
400 క్రోర్స్ నుంచి 1100 క్రోర్స్ దాకా ఇంక్రీజ్ అయ్యాయి. అంటే దాదాపుగా 2.8 టైమ్స్ పెరిగాయి అన్నమాట. సో 2 టైమ్స్ సేల్స్కి 2.8 టైమ్స్ మనకి ప్రాఫిట్ అనేది గ్రో అయింది కాబట్టి ఈ కంపెనీ క్లియర్గా మనకి గ్రోయింగ్ ఫేజ్లోనే కనపడుతూ ఉంది. సో ఎవ్రీ 3 ఇయర్స్ యావరేజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ మార్జిన్స్లో కంటిన్యూస్గా ఈ కంపెనీ గ్రోత్ అనేది తీసుకొస్తూనే ఉంది. 2013 to 15 టైంలో దాదాపుగా 10% ఉన్న ప్రాఫిట్ మార్జిన్ తర్వాత 14 దాకా ఇంక్రీజ్ అయింది. యాజ్ ఆఫ్ నౌ ఆన్ అన్ యావరేజ్ 15% దాకా ప్రాఫిట్ మార్జిన్స్ తీసుకొస్తూ ఉంది. ఇది క్లియర్గా ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని మనకు చూపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ మనం ఆర్ఓఈ అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైం ఫ్రేమ్లో కొంచెం డిక్రీజ్ అయినా హిస్టారికల్గా ఈ స్టాక్ మళ్ళీ ఆర్ఓఈని ఇంప్రూవ్ చేసుకోవడం కనపడుతూనే ఉంది. అండ్ పిడిలైట్ యొక్క పాస్ట్ 10 ఇయర్స్ స్టాక్ ప్రైస్ CAGR అబ్జర్వ్ చేస్తే మనకి 25% రిటర్న్స్ ఇస్తూనే ఉంది. సో ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ 10 to 20 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మనం ఇంకా చాలా గ్రోత్ తీసుకురావాల్సింది ఉంది. అండ్ వాల్యుయేషన్స్ అబ్జర్వ్ చేస్తే పిడిలైట్ ఇండస్ట్రీస్ యొక్క కరెంట్ PBI 70 దాకా ఉంటే యావరేజ్ PBI 91 దాకా ఉంది. అంటే యాజ్ ఆఫ్ నో పిడిలైట్ ఇండస్ట్రీస్ మనకి అండర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతూ ఉంది. యాక్చువల్గా దీని యొక్క బెస్ట్ ప్రైజెస్ టు యాడ్ వచ్చేసి మనం 1900 to 2100 రూపీస్ అని అనుకోవచ్చు. సో ఆల్రెడీ పిడిలైట్ ఇండస్ట్రీస్ ఈ రేంజ్లోనే మనకి ట్రేడ్ అవుతూ కనపడుతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయబోయే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మోనోపోలీ స్టాక్ ఇండియా మార్ట్. 2010లో ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది ఎక్కువగా ఇంకా డెవలప్ కాలేదు లేదా స్ప్రెడ్ కాలేదో అలాంటప్పటి నుంచే ఇండియా మార్ట్ కంపెనీ B2B బిజినెస్ ద్వారా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ని బై చేయడానికి సెల్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది. ఈ ఇండియా మార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా బయ్యర్ అండ్ సప్లయర్ ఒకే ప్లేస్కి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ సెగ్మెంట్లో ఎర్లీ ఎంట్రెంట్ అవ్వడం వల్ల B2B క్లాసిఫైడ్స్లో ఇండియా మార్ట్కి దాదాపుగా 55% మార్కెట్ షేర్తో మోనోపోలీ స్టాక్గా ఉంది. ఇండియా మార్ట్ యొక్క ఫస్ట్ బిజినెస్ ఆపరేషన్స్ అనేవి 1999లో స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ కంపెనీ యొక్క పాస్ట్ 10 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 20% దాకా ఉంటే ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 22% దాకా ఉంది. అంటే సేల్స్ కంటే ప్రాఫిట్స్ క్లియర్గా గ్రో అవుతున్నాయి అండ్ మోర్ దెన్ 20%తో గ్రో అవుతున్నాయి కాబట్టి మనం ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా అనుకుంటున్నాము. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అబౌట్ ఇండియా మార్ట్ ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ దాదాపుగా 40% దాకా ఉన్నాయి. ఇది ఇండియా మార్ట్కి చాలా మంచి సినారియో. 3 ఇయర్స్ ముందు దాకా ఈ కంపెనీ నెగిటివ్స్లో రన్ అవుతూ ఉన్న 2019 నుంచి ప్రాఫిటబిలిటీ రీచ్ అయిన తర్వాత లాస్ట్ 3 ఇయర్స్లో ఇండియా మార్ట్ యొక్క యావరేజ్ ROE 26% దాకా ఉంది. అండ్ వాల్యుయేషన్స్ ప్రకారం ఇండియా మార్ట్ యొక్క కరెంట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 41 ఉంటే దాని యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 61 దాకా ఉన్నాయి. సో యాక్చువల్గా 4400 to 4800 అనేది ఇండియా మార్ట్ యొక్క ఫెయిర్ వాల్యూ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇండియా మార్ట్ 4100 దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉంది. అంటే క్లియర్గా ఈ స్టాక్ మనకి అండర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇలాంటి బియర్ మార్కెట్లో ఎప్పుడైతే ఇలాంటి మోనోపోలీ స్టాక్స్ అండర్ వాల్యుయేషన్స్లోకి వస్తాయో ఖచ్చితంగా ఇట్లాంటి స్టాక్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈవెన్ రీసెంట్గా ఇండియా మార్ట్ షేర్ని కంపెనీ ఓనర్స్ 6250 రూపీస్కి బైబ్యాక్ చేశారు. కాబట్టి కంపెనీ ఓనర్స్ ఉద్దేశం ప్రకారం ఈ స్టాక్ మోర్ దెన్ 6000 రూపీస్ వర్త్ అని మనకు అర్థమైపోతూనే ఉంది కదా. అండ్ యాజ్ ఆఫ్ నో మనకు మార్కెట్లో 4100కి అవైలబుల్లో ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయబోయే స్టాక్ వచ్చేసి APL అపోలో ట్యూబ్స్. ఖచ్చితంగా మన ఇండియాలో ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు మన స్ట్రక్చర్డ్ స్టీల్ అండ్ గ్యాల్వనైజ్డ్ స్టీల్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతూనే ఉంటుంది. అందువల్ల స్ట్రక్చర్డ్ స్టీల్ అండ్ గ్యాల్వనైజ్డ్ స్టీల్ ట్యూబ్స్లో మోర్ దెన్ 50% మార్కెట్ షేర్ ఉన్న APL అపోలో ట్యూబ్స్ వన్ ఆఫ్ ది మోనోపోలీ స్టాక్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కంపెనీ యొక్క ఫస్ట్ బిజినెస్ ఆపరేషన్స్ 1986లో స్టార్ట్ అయ్యాయి. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే గత 10 సంవత్సరాల్లో ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి దాదాపుగా 6 టైమ్స్ ఇంక్రీజ్ అయితే అదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ దాదాపుగా 10 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇది క్లియర్గా మనకి ఈ కంపెనీ హై గ్రోయింగ్ కంపెనీ అండ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని మనకి చూపిస్తూ ఉంది. అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా రీసెంట్ టైం ఫ్రేమ్ దాకా 3% దాకా ఉంటే ఈ కంపెనీ లేటెస్ట్ ఫండమెంటల్స్ ప్రకారం 4% కూడా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఈ కంపెనీ యొక్క ROE గనక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 26 దాకా మనకు కనపడుతూ ఉంది. ఆన్ అన్ యావరేజ్ మనకి 20 to 24 మధ్యలో ఈ కంపెనీ యొక్క APL అపోలో యొక్క ROE అనేది మనకి హిస్టారికల్గా కనపడుతూ ఉంది. గత 10 సంవత్సరాల్లో APL అపోలో ట్యూబ్స్ దాదాపుగా 22% CAGR రికార్డ్ చేసింది. అయితే ఈ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ ప్రకారం యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క యావరేజ్ PBI 28 ఉంటే యాజ్ ఆఫ్ నో 39లో ట్రేడ్ అవుతూ ఓవర్ వాల్యుయేషన్స్లో మనకు కనపడుతూ ఉంది.
అట్ ప్రెజెంట్ ఏపీఎల్ అపోలో దాదాపుగా 880 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. కానీ ఆ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యుయేషన్ అనేది దాదాపుగా 520 నుంచి 660 మధ్యలో ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం ఫైనల్గా డిస్కస్ చేసుకోబోయే కంపెనీ క్యామ్స్. ఇది వన్ ఆఫ్ ది రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓగా మనం అనుకోవచ్చు. ఏఎంసీ బిజినెస్లో మోర్ దెన్ 70% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఉన్న క్యామ్స్కి కాంపిటీటర్గా యాజ్ ఆఫ్ నౌ కే ఫిన్టెక్ మాత్రమే ఉంది. కానీ నేను రీసెంట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పుడు కే ఫిన్టెక్ మీద రకరకాల కంప్లైంట్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో రావడం వల్ల క్యామ్స్కి కాంపిటీటర్ అనేది జస్ట్ నేమ్ సేక్ అనే అనుకోవచ్చు. మనందరికీ తెలుసు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. సో ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయో ఆబ్వియస్గా క్యామ్స్ యొక్క బిజినెస్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ క్యామ్స్ యొక్క ఫస్ట్ బిజినెస్ ఆపరేషన్స్ 1988లో స్టార్ట్ అయితే రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు గత 10 సంవత్సరాలుగా ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి 12% ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అండ్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి 19% ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఒక హై గ్రోత్ కంపెనీ అండ్ అలాగే వెల్ మేనేజ్డ్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి అప్రాక్సిమేట్గా 40% దాకా ఉన్నాయి. అయితే మనం వెన్ కంపేర్ టు హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ దాదాపుగా 70-80% వరకు ఉంటూ ఉన్నాయి అన్నమాట. సో ఒకవేళ క్యామ్స్ కనుక ఆ లెవెల్కి రీచ్ అయితే ఖచ్చితంగా క్యామ్స్ అనేది చాలా పెద్ద మల్టీ బ్యాగర్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ యొక్క పాస్ట్ 3 years యావరేజ్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అబౌట్ క్యామ్స్ ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క ఆర్ఓఈ 45% దాకా ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ వాల్యుయేషన్స్ వైజ్ మనం అబ్జర్వ్ చేసినా కూడా ఈ కంపెనీ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 48 దాకా ఉంటే కరెంట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 40లో ట్రేడ్ అవుతూ ఉంది. అంటే ఈ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యుయేషన్ 2000 రూపీస్ నుంచి 2400 దాకా ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో మనం క్యామ్స్ షేర్ని ఇదే ప్రైస్ రేంజ్లో చూస్తున్నాం కాబట్టి ఫెయిర్ వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. సో ఇలాగా మన పెయింట్ సెక్టార్లో ఏషియన్ పెయింట్స్, అడెసివ్ సెక్టార్స్లో పిడిలైట్, ఈ కామర్స్ క్లాసిఫైడ్స్లో ఇండియా మార్ట్, స్ట్రక్చరల్ స్టీల్ అండ్ గాల్వనైజ్డ్ ట్యూబ్స్లో ఏపీఎల్ అపోలో అండ్ ఏఎంసీ బిజినెస్లో క్యామ్స్ మనకి టాప్ 5 ఇన్ ద లిస్ట్ ఆఫ్ మోనోపోలీ స్టాక్స్లో మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ కంపెనీస్ అన్ని కూడా డెప్ట్ ఫ్రీ కంపెనీస్గా ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ మీద ఎలాంటి రిమార్క్ లేకుండా వెల్ ట్రస్టెడ్ మేనేజ్మెంట్ అండ్ హై ఎక్స్పర్టైజ్తో వాటి యొక్క బిజినెసెస్ని గ్రో చేసుకుంటూ ఉన్నాయి. సో నా ఈ ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాక్ ఛానల్. అండ్ ఈ టాప్ 5 స్టాక్స్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఒకసారి వీటి గురించి ఫర్దర్ స్టడీ చేసి మీ ఓన్ డెసిషన్ కానీ లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కానీ కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.